నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టి మరి గడిచిన 2 మాసాలు ఆయన కాపుదల మనకి, మన కుటుంబాలకు, మన బిడ్డలకు దేవుడు అనుగ్రహించి ఈ 3వ మాసంలో మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి మనం ఎంతగానో ఈ ఉదయకాలం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ నూతన సంవత్సరంలో 2 మాసాల యొక్క అనుభవాలను బట్టి ఈ 3వ మాస ప్రారంభం మొదటి దినంలో మరి మన జీవితంలో ఏ చింతన, ఏ దిగులు, ఏ ఆతృత, ఆవేదన మన హృదయాల్లో ఉన్నదో మన ప్రభు చూస్తూ ఉన్నాడు. కానీ మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు. ఆయన వైపు చూసి ఆయన మీద నిరీక్షణ, విశ్వాసం కలిగిన వారిని ప్రభు ఎన్నడూ కూడా ఓడిపోనీడు, సిగ్గుపన్నీడు అనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోకూడదు. వాగ్దానం చేసిన ప్రభు ఆ వాగ్దానాలు, ఆయన యొక్క సంకల్పాన్ని మన పట్ల స్థిరపరిచి నెరవేర్చేటువంటి ప్రభు అనేటువంటిది ఈ ఉదయం ఈ 3వ మాసం మొదటి దినంలో ఖచ్చితంగా మన అందరం కూడా గ్రహిస్తూ విశ్వసించాల్సినటువంటి వారుగా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ దిన మన TLC దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పౌలు భక్తుడు ఆనాటి కొరింథీ సంఘానికి, నేటి విశ్వాసాలటువంటి మనందరికి కూడా ఉండుడి 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 అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఎలా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. మనం అనేక పేర్లు అనుకుంటాం. నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చేద్దాం, అలా చేద్దాం అనుకుంటాం. కొన్నిసార్లు ఉండలేక తప్పిపోతుంటాం, కొన్నిసార్లు పడిపోతుంటాం, కొన్నిసార్లు ఎరగకుండానే, తెలియకుండానే మరి ఏదో విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పౌలు మాత్రం ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో మనం గమనిస్తే 4 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. ఈ 3వ మాసం మొదటి దినంలో, ఈ ముందున్నటువంటి ఈ 31 దినాల్లో దేవుడు పరిశుద్ధాత్మతో మరి పౌలును దర్శిస్తూ, పౌలు ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఈ మాటల ద్వారా ఈ ఉదయం మనల్ని బలపరచుటకు ప్రవేశపడుతున్నాడు. మొదటి తలంపు ఏంటంటే మెలకువగా ఉండుడి అంటున్నాడు. మెలకువగా ఉండుడి అంటే భౌతికమైనటువంటి మెలకు గురించి మాట్లాడతలేదు, కానీ ఆత్మ సంబంధంగా, ఆత్మీయతలో మెలకువగలిగి ఉండాలి. ఎందుకంటే మరి భౌతికంగా మెలకువగా ఉంటే దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుస్తుంది. ఏ విధమైనటువంటి హాని, అపాయం వస్తుందో మెలకువగా ఉంటే మనం కనుగొనగలుగుతాం, గుర్తించగలుగుతాం, తప్పించుకోవటానికి ప్రయత్నం చేయగలుగుతాం. ఆత్మీయ జీవితంలో కూడా అపవాది అనేక రకాలుగా మనల్ని శోధించాలని అనేక రకాలైనటువంటి అస్త్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు, మన కుటుంబం మీద ప్రయోగిస్తూ ఉంటాడు. మనల్ని శోధించాలని, మనల్ని ఏ విధంగా మరి పతనం చేయాలని అపవాది నిరంతరం కూడా వాడు అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు. వాటిని మనం గుర్తించాలి, గ్రహించాలి, ఎదుర్కోవాలి అంటే ప్రభు సహాయం చేత మనం వాటిని ఎదుర్కోవాలంటే నీవు నేను ఆత్మీయ జీవితంలో మెలకువగలిగి ఉండాలంటే మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండండి. విశ్వాస జీవితంలో, విశ్వాస స్థితిలో నీవు నేను నిలకడ లేనటువంటి మాటలు మాట్లాడుతుంటాం, నిలకడ లేనటువంటి ప్రయాణాలు చేస్తుంటాం, నిలకడ లేనటువంటి పనులు చేస్తూ ఉంటాం. దానివల్ల దానిలో ఎలాంటి రిజల్ట్ అనేటువంటిది ఉండదు.
ఎలాంటి ఫలితం అనేటువంటిది ఉండదు. నువ్వు ఫస్ట్ మనందరం కూడా నేర్చుకోవాల్సిందంటే స్టెబిలిటీ అనేటువంటిది, స్థిరత్వం అనేటువంటిది, నిలకడ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. భూ సంబంధమైన పనుల్లోనైనా ఆత్మ సంబంధమైనటువంటి దైవ కార్యాల్లోనైనా నిలకడ అనేటువంటిది మనం కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు పౌలు అంటున్న మాట ఏంటంటే విశ్వాసముందు నిలకడ ఉంచండి అని. అంటే నిలకడలేనటువంటి భక్తి అది ఏమాత్రం కూడా నిలబడదు. ఏదో కొంత అలాగా కొంత ఇలాగా, లోకంలో కొంత దేవునిలో కొంత అనేటువంటిది, ఇలాంటి నిలకడలేనటువంటి అస్థిరత్వం అనేటువంటి భక్తి వల్ల ఏం ప్రయోజనం లేదు. నీవు విశ్వాసంలో స్థిరంగా, నిలకడగా, నిశ్చయిత కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలనేటువంటిది ప్రభు జ్ఞాపకం చేస్తారు. రెండవ తలంపు. మూడవ తలంపు పౌరుషం గలవారై ఉండండి అంటున్నాడు. మనందరికీ పౌరుషం ఎక్కువే. భూ సంబంధమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, మరి మన ప్రొఫెషన్లో చాలా రోషం, పౌరుషం మనకుంటుంది. ఎవరైనా ఒక మాట అంటే మనం అసలు భరించం, అసలు ఇష్టపడం. మరి ఎవరా, పెద్దవారా, తల్లిదండ్రుల, లేకపోతే మరొకరు అనేది కూడా మనం అది పక్కన పెట్టేస్తే నువ్వు నన్ను అన్నావు అని ఆ మాటను పట్టుకుని మనం పీడిస్తూ ఉంటాం. ఆ మాటను బట్టి రోషం కనపరుస్తూ ఉంటాం. కానీ భూ సంబంధమైన వాటిలో రోషాలు, పౌరుషాలు ఉండవచ్చు. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో, దేవుని కార్యాల విషయంలో, దేవుని సన్నిధి విషయంలో మరి పౌరుషం ఉండొద్దా? నేను ఎందుకు ప్రార్థించలేకపోతున్నాను? నేను ఎందుకు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాను? నేను ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను? దేవుని కొరకు నేను ఎందుకు విశ్వాసంలో భక్తిగా నేను చేయలేకపోతున్నాను అనేటువంటి ఆ రోషం, ఆ పౌరుషం మనకు ఉండాలి కదా. ఈ ఉదయం ఈ 3వ మాసం మొదటి దినంలో చిన్న స్వపరీక్ష. ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో పౌరుషం కలిగినటువంటి వారుగా ఉన్నామో లేదనేటువంటిది స్వపరీక్ష. లాస్ట్ 4వ తలం పక్కన అన్నటువంటి మాట ఏంటంటే బలవంతులయ్యుండుడి. భూ సంబంధమైనటువంటి వాటిలో బలం కాదు, కానీ మన బలం యొక్క ప్రయోగం నిరూపించుకోవటానికి కాదు, కానీ దేవుని విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి బలం, ఆత్మస్థైర్యం కలిగినటువంటి బలం మనం కలిగి అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని మనం కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఈ మాటల ద్వారా ఈ ఉదయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితంలో దేవుని బిడ్డలారా మనం గ్రహిస్తూ మెలకువగలిగి ఉండి మరి దేవుని విషయంలో ఆయన విశ్వాసమందు స్థిరంగా నిలబడేటువంటి వారుగా, భక్తి విషయంలో పౌరుషం కలిగినటువంటి వారుగా, ఆత్మీయతలో బలం కలిగి మరి మన భక్తి జీవితాన్ని ఈ మాసంలో నడిపించమని ప్రభుని అడుగుదాం. ప్రభు అట్టి రీతిగా మనల్ని బలపరుస్తూ ఈ మాసమంతా కూడా ఆయన కాపురత్వం కింద మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకు నడిపించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి రేపటి దినం జన్మదినం జరుపుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు, మరి దేవుని యొక్క సేవలో సహధర్మచారిగా ఉన్నటువంటి పాస్టర్ గారు మిసెస్ స్వర్ణ పాల్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిచర్యలో మరి అన్ని విషయాల్లో దేవుడు తనని ఇంకెక్కువగా బలపరుచుతూ మంచి ఆరోగ్యంతో, ఆయుష్తో, ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో మరి స్వర్ణపాలను దేవుడు ఇంకెక్కువగా ఆయన పరిచర్యలో వాడుకోవాలని, ఎలాంటి జన్మదినాలు సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయని సెలవిచ్చేట్లుగా దేవుడు స్వర్ణపాలకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆత్మీయ స్థితిని ఇంకెక్కువగా అనుగ్రహిస్తూ ఆయన పరిచర్యలో బలపరుస్తూ పిల్లలను చూసేటువంటి కృపలో వారిని దేవుడు దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా, నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపురమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల వందనాలు. ఈ ఉదయం నాయన, ఈ మాసం మొదటి దినంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దేవా, మేము ఎలా ఉండాలి అనేటువంటిది మీ వాక్యం చేత మాకు హెచ్చరిక చేశారు. మెలకు కలిగి ఉండమన్నారు ప్రభువా. విశ్వాసం ముందు నిలకడ కలిగి ఉండమని జ్ఞాపకం చేస్తున్నారు. అలాగే నా ప్రభువా, మరి మా జీవితంలో నా తండ్రి భక్తి విషయంలో,
ఆత్మీయ విషయంలో నాయన పౌరుషం కలిగినటువంటి వారుగా, బలం కలిగినటువంటి వారుగా, ఆత్మ ఫలాలు ఫలించేటువంటి స్థితిని మేము కలిగి ఉండుటకు మీ కృప దయచేయండి దేవా. ఈ 3వ మాసంలో మమ్మల్ని అందరూ మీరు ప్రవేశపెట్టినందుకు వందనాలు. మీరు దాచి శుద్ధం చేసిన ప్రతి మేలులు మీ బిడ్డలైనటువంటి మా అందరికీ మీరు దయచేసి మీరు మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఈ సంవత్సర వాగ్దానాలు, ఈ సంవత్సరం మా పట్ల మీకున్నటువంటి ఉద్దేశాలని, మీ ప్రణాళికలు ప్రభువా మా పట్ల స్థిరపరచబోతున్నందుకు, నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇది నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నా. ప్రతి ఒక్కరికి నాయన ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, శాంతి, సమాధాన, సంతోష, సమృద్ధిని ఈ మాసమంతా మీరు అనుగ్రహిస్తూ నడిపించండి. ఇది నాయన జన్మదినం జరుపుకున్నటువంటి అయ్యా స్వర్ణపాల్ పాస్టర్ గారిని మీ జ్ఞాపకం చేసుకోండి. మీ దాస్తులు ఆయన ఎలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకుంటున్నాయన అయ్యా మీ సంఘ పరిచర్లు ఇంకెక్కువగా వాడబట్టడానికి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని, నడిపింపును మీ దాస్తులకు అనుగ్రహిస్తూ బలపరచమని మరొక పర్యాయం నాయన సంఘాన్ని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఇదేనో నాయన మరి అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో దేవా మీ కార్యాలు, మీ మేళ్ళు, మీ మహోపకారములు వారికి అనుగ్రహిస్తూ మీకు మహిమకరంగా వారిని మీరు దీవించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.